మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. ట్విట్టర్లో ప్రధాని మోదీ ఈ మేరకు తెలిపారు. పివితో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రకటించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన పివి బహుభాషా కోవిదుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1991 నుంచి 96 వరకు 9వ ప్రధానిగా పనిచేశారు పివి నరసింహారావు. ఈ ఏడాది 5గురికి భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. ప్రధాని మోదీ ట్విట్టర్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు పివి. అలాగే బహుభాషా కోవిదుడిగా పివికి గుర్తింపు లభించింది. 1991 నుంచి 96 వరకు 9వ ప్రధానిగా పనిచేశారు పివి నరసింహారావు. ఈ ఏడాది 5గురికి భారతరత్న ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 5 మందికి భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర ప్రభుత్వం వరుసగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5గురికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మొదట బీహార్ మాజీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ కోసం విశేష కృషి చేసిన పోరాటం చేసిన కర్పూరి ఠాకూర్ కి భారతరత్న ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం జరిగింది. తదుపరి ఈ రోజు 3గురికి భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అందులో తెలుగువాడైన పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. అలాగే దేశ 9వ ప్రధానిగా కూడా ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత దేశం నుంచి ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టి దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో భారత ఆర్థిక వ్యవస్థకు పునాది వేయడంలో ఒక కీలకమైన వ్యక్తిగా పివి నరసింహారావు చెప్పుకుంటారు. సో పివి నరసింహారావు కూడా ఇటు భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయనకు భారతరత్న ప్రకటించడం సంతోషకరంగా ఉందంటూ కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మరొక ఇద్దరు ఇటు చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధాని, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కీలక నేత. సో ఈయనకు కూడా ఈ రైతుల కోసం విశేష కృషి చేశారు. రైతులు ముఖ్యంగా వాళ్ళు పండించే పంటలకు గిట్టుబాటు పొందాలని చెప్పి, అలాగే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఈయనకు కూడా భారతరత్నను ప్రకటించడం సంతోషకరంగా ఉందని చెప్పి ప్రధాని మోడీ ఇటు ట్విట్టర్ లో చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్నను ప్రకటిస్తున్నామని చెప్పి కూడా పేర్కొన్నారు. అలాగే ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యంగా భారత ఆహార భద్రతకు సంబంధించి రైతుల కోసం కీలక సూచనలు చేసిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. సో ఈయనకు కూడా భారతరత్నాన్ని ప్రకటిస్తున్నట్లుగా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ఏడాది ఇప్పటి వరకు 5గురికి భారతరత్నాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సో అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకునేందుకు ఈ తరహా టాక్టిక్స్ అని చెప్పి పక్క విపక్షాలు విమర్శనాస్త్రాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రముఖులంతా కూడా దేశానికి చేసిన సేవలను గుర్తించారు అని చెప్పి ఇటు బీజేపీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ అలాగే తెలుగు వారంతా కూడా పివి నరసింహారావుకి భారతరత్న గుర్తింపు రావడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సరైన గౌరవం దక్కింది. ఇన్నాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శించింది గతంలో అన్న వారంతా కూడా ప్రస్తుతం బీజేపీ నాయకులంతా కూడా సో మేము ఆయన్ని గుర్తించాం ఆయన సేవల్ని. సో భారత ఆర్థిక వ్యవస్థకి పునాది వేసిన వ్యక్తిగా ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందంటూ కూడా నేతలంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చౌదరి చరణ్ సింగ్కి ఇటు ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న పురస్కారాలు ఇవ్వడం పట్ల కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఈ విధంగా ప్రముఖులంతా కూడా భారతరత్న ముఖ్యంగా గ్రహీతలకి ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల అయితే ప్రధానంగా తెలుగువాడిగా పివి నరసింహారావుకు సంబంధించి ముఖ్యంగా భారత మాజీ ప్రధానిగా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో బహుభాషా కోవిదుడు అలాగే దేశాన్ని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఎదగడానికి దేశ విదేశాంగ విధానం ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్ళడానికి దేశం ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది. ఆయన చేసిన సూచనలు మార్గదర్శకాలు ఎప్పటికీ కూడా
భారత అభ్యున్నతికి ముఖ్యంగా గొప్ప స్థాయిలో భారత్ని నిలిపేందుకు ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని చెప్పి ప్రధాని కూడా ఆయన్ని కొనియాడిన పరిస్థితి పివి నరసింహారావుని. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది. సో ఒక కాంగ్రెస్ సీనియర్ నేతకి, దివంగత నేతకి భారత రత్న గుర్తింపు రావడం పట్ల తెలంగాణ మంత్రులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వరుసగా భారతరత్నాలు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇంతమందికి 5గురికి భారతరత్నాలు రావడం, గతంలో ఎప్పుడు కూడా ఒకే ఏడాది ఇంతమందికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన పరిస్థితి లేదు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో అన్ని వర్గాల వారిని తమ వైపు చూసేలా చేసేందుకు ఇదొక రకమైన ముఖ్యంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంగా కూడా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆయా ముఖ్యంగా రంగాల్లో విశేష సేవలు అందించి భారతదేశ అభ్యున్నతికి, ముఖ్యంగా భారత్ ఎదుగుదలకి ఉపయోగపడిన వ్యక్తులుగా మనం వీరిని చూడాల్సి ఉంటుంది. భారతరత్న దేశ అత్యున్నత స్థాయి పురస్కారం. సో ఖచ్చితంగా ఇటు రైతాంగం కోసం కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్ కానీ, చౌదరి చరణ్ సింగ్ కానీ, అలాగే ఆర్థిక సంస్కరణలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు కానీ, సో ప్రతి ఒక్కరూ కూడా విశేష సేవల్ని దేశం కోసం వారి జీవితాన్ని అంకితం చేసి ముఖ్యంగా పనిచేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా వారందరికీ కూడా భారతరత్న రావడానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. గతంలో కర్పూరి ఠాకూర్ రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే లాల్ కృష్ణ అద్వానీ కూడా దేశానికి ముఖ్యంగా ఎంపీగా, అలాగే రాజ్యసభ, లోక్సభ ఎంపీగా, అలాగే దేశ ఉప ప్రధానిగా, ముఖ్యంగా వివిధ మంత్రిత్వ శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేస్తారు. రామమందిర ముఖ్యంగా రామజన్మభూమిలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన రథయాత్రలో అనేకసార్లు అరెస్ట్ అయ్యారు, ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. సో ఈ విధంగా ఆయా రంగాల్లో వారు చేసిన కృషికి గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ అత్యున్నత స్థాయి పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంవత్సరం, అలాగే ముఖ్యంగా గతంలో వాజ్పేయికి ప్రకటించారు భారతరత్న, అలాగే ప్రణబ్ ముఖర్జీకి కూడా ప్రకటించారు. పార్టీలకు అతీతంగా కేవలం వ్యక్తుల్ని చూసి కాదు, తమ వారని కాదు, సో అన్ని రంగాల్లో వారు ముఖ్యంగా దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటిస్తుందని చెప్పి బీజేపీ నేతలు ఎక్కడా కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గత పాలనలో ఎవరినైతే విస్మరించిందో సో వారందరినీ కూడా ఇప్పుడున్న బీజేపీ మోడీ ప్రభుత్వం అందరినీ కూడా గౌరవిస్తుంది, సముచిత ప్రాధాన్యత వారికి కల్పిస్తుందని చెప్పి కూడా దీన్ని ఎక్కడా కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అనేక వర్గాల నుంచి ముఖ్యంగా అనేక మంది ప్రముఖులు కూడా ప్రస్తుతం ఈ ముగ్గురికి భారతరత్నాలు రావడం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గోపి, మనం చూసుకుంటే అత్యధికంగా ప్రతి ఏడాది చూస్తే ముగ్గురికి ప్రకటిస్తాం భారతరత్న, ఇది మనం రెగ్యులర్గా చూస్తున్న విషయం. అయితే కానీ ఈసారి అనూహ్యంగా మొత్తం 5 మందికి భారతరత్నాన్ని ప్రకటించారు కదా. ఈ ఎలక్షన్స్లో భాగంగా అందరినీ సమాన న్యాయంగా చూడాలనే ఉద్దేశంతోనే మొత్తం 5గురికి ప్రకటించారని చెప్తున్నారు కదా. సో ఇంకా ఎవరికైనా భారతరత్న ప్రకటించే అవకాశం ఉందా? ఎస్, దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ పురస్కారాలు ఎవరికి ఇస్తారు అనేది ముఖ్యంగా ప్రధాని నేరుగా ప్రకటించే పరిస్థితి ఉండేది కాదు. కానీ వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ నుంచి ఆయనే నేరుగా ఈసారి ఎవరికి భారతరత్న ఇస్తున్నారు అనేది ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకరిద్దరిని మాత్రమే ఎప్పుడు కూడా భారతరత్న పురస్కారాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. కానీ ఈసారి 5గురిని ఏకంగా, అది కూడా విడతల వారీగా, ఫస్ట్ బీహార్కి రాజకీయ పరిణామాలు, బీహార్ ప్రభుత్వం ఎన్డీఏలో చేరకముందు నితీష్ కుమార్ అలాగే మహాకూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్న సమయంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కర్పూరి సింగ్ ఠాకూర్కి అక్కడ భారతరత్న ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, ఆ తదుపరి రాజకీయ పరిణామాలు మనం చూసాం. సో నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరే పరిస్థితి ఏర్పడింది. సో ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటిస్తున్నట్లుగా ప్రధాని ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య రామ మందిరాని కోసం పోరాడిన వ్యక్తిని గుర్తించలేదు, ప్రారంభోత్సవానికి ఆయన హాజరు కాలేదు, ఆయన అనారోగ్య కారణాలతో హాజరు కాలేదని చెప్పి తెలుస్తుంది. సో ఖచ్చితంగా దానిపైన కూడా విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా లాల్ కృష్ణ అద్వానీని పక్కన పెట్టారు అన్న ఒక చర్చ కూడా పక్కకు పోయే విధంగా అతన్ని భారత అత్యున్నత స్థాయి పురస్కారంతో, భారతరత్నతో ఆయన గౌరవించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు వరుసగా ముగ్గురికి ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి 17వ లోక్సభకు సంబంధించి రేపటితో చివరి పార్లమెంట్ సమావేశాలు. ఈ సమావేశాలు జరుపుతున్న సందర్భంగా 1 డే ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది ఈ పార్లమెంట్ సమావేశాలని. సో ఈ సందర్భంలో ఈ రోజు మరో 2 మాజీ ప్రధానులకి, అలాగే ఇటు ఎంఎస్ స్వామినాథన్ రైతు సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తికి భారతరత్నం ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.